వచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుడి కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నట్లు ఆజ్ఞాపించు. యేసుప్రభు దేవుడి కుమారుడే. అది సాతానుకు కూడా తెలుసు. కానీ యేసుప్రభుని రెచ్చగొట్టి యేసుప్రభు చేత ఆ రాళ్ళను రొట్టెలుగా చేసేట్లుగా ఆజ్ఞాపించినట్లుగా తన మనసును పురికొల్పడం అనేది సాతాను చేసేటువంటి పని. అంటే చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా సాతాను ఈ విధంగానే మన జీవితాన్ని రెచ్చగొడుతుంటాడు. మనల్ని ఎదుటి వ్యక్తి మనల్ని శోధించి ఇబ్బంది పెట్టి మనల్ని రెచ్చగొట్టే విధంగా, మనం పాపం చేసే విధంగా, మనల్ని మనం కంట్రోల్ తప్పి మనం తప్పులో పడే విధంగా లోకస్తుల్ని సాతాను వాడుకొని మనల్ని పాపంలో పడేట్లుగా, పాపం చేత మనం నడిపింపడేట్లుగా మనల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సాతాను